నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన మ్రొక్కుబడి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1982 సంవత్సరం మే నెలలో భారతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తండ్రి ఆఫీసు నుండి వచ్చి వీధి వరండాలో సైకిల్కి స్టాండ్ వేస్తూ ఉంటే గబగబా పరిగెత్తుకుని వెళ్ళింది 3 సంవత్సరాల రోహిణి. నాన్నగారు, నా పట్టీలను చూడండి అంది మురిసిపోతూ. కూతురి మాటలు వినిపించుకొని భాస్కరం తిన్నక తన గదిలోకి వెళ్ళి వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు. తండ్రి వెనుకనే గదిలోకి వెళ్ళింది రోహిణి గబగబా అడుగులు వేసుకుంటూ. పట్టీలకున్న మొవ్వలు సవడి చేస్తూ ఉంటే రోహిణి ఆనందానికి హద్దులు లేవు. తండ్రికి ఎదురుగా నిలబడి కుడి పాదాన్ని పైకెత్తి చూపిస్తూ, నాన్నగారు, అమ్మ పట్టీలను చేయించింది అంది ఉత్సాహంగా. ఆ పట్టీలను చూసి ఆశ్చర్యపోయాడు భాస్కరం. కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకుని పట్టీలను సవరిస్తూ, ఎప్పుడు చేయించింది అని అడిగాడు. నేను అమ్మ సాయంత్రం షాపుకి వెళ్ళి తెచ్చుకున్నాం. అక్కడ నెక్లెస్లు, గొలుసులు, ఉంగరాలు చాలా ఉన్నాయి నాన్నగారు. నాకు ఒక గొలుసు కొనరు? గారాలు పోయింది రోహిణి. పాత వెండిచ్చి పట్టీలు చేయించాను, బాగున్నాయా? కాఫీ గ్లాస్తో గదిలోకి ప్రవేశిస్తూ అడిగింది భాస్కరం భార్య పార్వతి. పాత వెండా? ఆశ్చర్యంగా అడిగాడు. కోడలు వెనుకనే వస్తూ జవాబిచ్చింది భాస్కరం తల్లి అనసూయమ్మ. దాని తమ్ముడి పెళ్లికి వచ్చిన ఉత్తర జంజాలు, దొంగ వేలం గిన్నె అవి ఇచ్చి చేయించింది బాబు. ఎదురింటి ప్లీడర్ గారు అమ్మాయి పట్టీలు చేయించుకున్న దగ్గర నుంచి నీ కూతురు ఒకటే పేచి పట్టీలు కావాలని నేనే చేయించమన్నాను అంది. దొంగ వేలం గిన్నె, ఉత్తర జంజాలు కలిసి 2 తులాలు కూడా ఉండవు. పట్టీలు చూస్తే 4 తులాలు ఉంటాయి. భాస్కరానికి అనుమానం తీరలేదు. అదే అడిగాడు. ఆ 2 కలిస్తే తులవన్నర కూడా ఉండవు కదమ్మా అన్నాడు. మీ నాన్నగారి ఉద్ధరిని కూడా వేశాం అని భార్య చెప్పడంతో చికాకు వేసింది భాస్కరానికి. అసమ్మతిగా, ఆగ్రహంగా కొడుకు కోడల్ని చూస్తూ ఉంటే సర్ది చెప్పాలనుకుంది అనసూయమ్మ. నేనే అలా చేయమన్నాను బాబు. ఉద్దరిని అక్కడ ఇక్కడ పడేస్తే కొన్నాళ్ళకు మర్చిపోతాము, పోయినా కూడా తెలీదు. వెండి ధర మండిపోతుంది, పిల్ల సరదా కూడా తీరుతుంది అంది. నాన్నగారి జ్ఞాపక చిహ్నంగా అదొక్కటే కదమ్మా మిగిలింది. ఇలా చేస్తారనుకోలేదు అన్నాడు భాస్కరం. భర్త చికాకు పార్వతికి కోపం తెప్పించింది. అక్కడ ఇక్కడ దొర్లుతోంది, పోతుంది అని మీ అమ్మగారు చేయించమంటేనే చేయించా, అంతేగాని మీ అమ్మాయి సింగారం కోసం కాదు. చురచురలాడింది. అది కాదు పార్వతి, నన్ను అడిగితే డబ్బిచ్చేవాణ్ణి కదా. అనవసరంగా దాన్ని చెరిపించి పాడు చేశారు. దాన్ని చూసినప్పుడల్లా నాన్నగారి జ్ఞాపకానికి వచ్చేవారు అన్నాడు. తండ్రి జ్ఞాపకానికి రావాలంటే ఆ ఉద్ధరణే ఉండాలట్రా. పెద్ద ఫోటో గదిలో పెట్టుకున్నావు చాలదు. నేనే అలా చేయమన్నాను, పార్వతిని ఏమీ అనకు. కొడుకును శాంతపరచాలని ప్రయత్నించింది అనసూయమ్మ. 10 తులాల పంచపాత్రను చెరిపించి మేనల్లుడి అన్నప్రాసనకు వెండిగిన చేయించినప్పుడు ఏమీ అనలేదు. ఒక్క చెంచాకు ఇంత రభస చేస్తారనుకోలేదు. 6 నెలల బట్టి పట్టు పరికణి కావాలని పేచి పెడుతూ ఉంటే కుట్టించలేదు కానీ 100 రూపాయలు పెట్టి పట్టీలు చేయిస్తారట. భర్త మీద విరుచుకు పడింది పార్వతి. సహనంతో మౌనం వహించాడు భాస్కరం. అవును, పార్వతి అన్నమాట నిజమే. తన కొడుక్కి అన్నప్రాసన ముహూర్తం పెట్టి అకస్మాత్తుగా రమ్మని ఆహ్వానించింది చెల్లెలు. ఆమెకు 3 ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. తనకెప్పుడూ డబ్బుకి ఇబ్బంది. 4 పిల్లలతో చిన్న జీతంతో సంసారం చేయాలి. ఆ రోజు ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటే తల్లి సూచించింది. బాబు, ఆలోచన ఎందుకు? నీ చెల్లెలు తన కొడుక్కి మీ నాన్నగారి పేరు పెట్టుకుంది. మీ నాన్నగారి సంపాదన ఆ వెండి పంచపాత్ర ఉద్ధరణి మిగిలాయి. పంచపాత్ర 10 తులాలు ఉంటుంది. దాన్ని చెరిపించి వెండి గిన్నె చేయించి చదివించు. తన మనవుడికి తన అర్జన ముట్టిందని మీ నాన్నగారి ఆత్మ సంతోషిస్తుంది. మనవుడు పుడితే వెండి కంచం చేయిస్తానని మీ నాన్నగారిని చెల్లెలతో అనేవారు. వెండి గిన్నెైనా ఇచ్చి తృప్తి పడదాం అంది. అప్పు చేసి ఏదైనా చేయాలనుకున్న భాస్కరానికి తల్లి సూచన నచ్చింది. పంచపాత్రను చెరిపించాడు. సకుటుంబంగా వెళ్ళి 4గురిలోనూ ఘనంగా వెండి గిన్నె చదివించారు. రోహిణి తండ్రి ఓడిలో నుంచి దిగి కుర్చీ చుట్టూ తిరిగి, నాన్నగారు పట్టీలు బాగలేవా, గల్లు గల్లు అంటున్నాయి చూడండి అంది అమాయకంగా. భాస్కరం పెదవిపై చిరునవ్వు తొణికిసలాడటంతో అత్తాకోడళ్ల మనసులు తేలికపడ్డాయి.
చాలా బాగున్నాయి తల్లి అంటూ కూతుర్ని తిరిగి ఒడిలోకి తీసుకున్నాడు భాస్కరం. రాత్రి భోజనానికి పీట మీద కూర్చుని అమ్మా అంటూ తల్లిని కేకేశాడు భాస్కరం. రోహిణిని నిద్రపుచ్చుతున్నారు. భర్తకు అన్నం వడ్డిస్తూ చెప్పింది పార్వతి. ఏం బాబు పిలిచావా? వంటింట్లోకి ప్రవేశిస్తూ అడిగింది అనసూయమ్మ. అవునమ్మా, రోహిణి పడుకుందా? కొడుకు పక్కనే కూర్చుని పడుకుందిరా, దానికి అచ్చం నీ పోలికే. పడుకునే ముందు కథ చెప్పమని పేచి పెడుతుంది, తీరా మొదలు పెట్టేసరికి నిద్రపోతుంది అంది. వచ్చే 14వ తారీఖున తిరుపతి ప్రయాణం పెట్టానమ్మా చెప్పాడు భాస్కరం. చాలా సంతోషం బాబు. పెద్ద కొడుకు పుట్టినప్పుడు మొక్కుకున్న మొక్కు, వాడికి 15 ఏళ్ళు వచ్చాయి. చాలా ఆలస్యం చేశావు. 4 పిల్లల తండ్రి అయ్యావు. అంత సంసారంలో వెళ్ళి మొక్కు తీర్చుకోవాలంటే ఎంత ఖర్చు? వడ్డీతో సహా తన మొక్కు తీర్చుకునేలా చేస్తాడా వడ్డీ కాసలవాడు. డబ్బుకి డబ్బు వడ్డీ అయితే సంతానానికి సంతానం వడ్డీ. పోని ఇప్పటికైనా ఆ ఏడుకొండల వాడికి అనుగ్రహం కలిగింది సంతోషించింది అనసూయమ్మ. మొక్కులు తీర్చుకున్న శక్తి లేనప్పుడు మొక్కుకోవటం మానుకోవాలి వ్యాఖ్యానించింది పార్వతి. కోడలి మాటలు అనసూయమ్మకు చిరాకు కలిగించాయి. అదేమిటమ్మా అలా అంటావు? ఆ భగవద్ దర్శనం ప్రాప్తమయ్యే ఘడియ వచ్చే వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది అంది. మన ప్రయాణానికి బెర్తులు కూడా రిజర్వ్ చేయించానమ్మా చెప్పాడు భాస్కరం. చాలా మంచి పని చేశావు బాబు. మూర్తి బాబు పెళ్ళాం మళ్ళీ నేల తప్పిందిట. చంకలో పెళ్ళాడితో చేసుకోలేకపోతోందిట. ప్లీడర్ గారి పెద్దమ్మాయి పెద్దాపురం నుంచి నిన్ననే వచ్చింది, చెప్పింది. మీరు తిరిగి వచ్చే వరకు మూర్తిబాబు దగ్గరుంటా. దారిలో సామర్లకోటలో నన్ను దింపేయి స్టేషన్కి రమ్మని నీ తమ్ముడికి ఉత్తరం రాయి అంది అనసూయమ్మ. లేదమ్మా, నీకు కూడా టికెట్ రిజర్వ్ చేయించా. మనం అందరం కలిసి అలా కన్యాకుమారి వరకు వెళ్దాం అన్నాడు. భర్త మాటలకు ఆనందం పొందింది పార్వతి. అమితానందం పొందింది అనసూయమ్మ. అవును అత్తయ్య గారు, మీరు కూడా రావాలి అంది పార్వతి. కొడుకు కోడలు ప్రేమానురాగాలతో అలా ఆహ్వానిస్తూ ఉంటే ఆనందంలో మునిగి తేలింది అనసూయమ్మ. అయినా మొహమాట పడింది. నేనెందుకులే బాబు, మనిషికి మనిషి తోడైతే బోలెడు ఖర్చు. మీరు వెళ్ళిరండి, ఆ భగవద్ అనుగ్రహం నాకింకా కలగలేదు అంది. లేదమ్మా, నువ్వు రావాలి. యాత్రాస్థలాలను చూడటానికి వెళ్ళినప్పుడు రైలు ఖర్చుల్ని 4 ఏళ్లకోసారి ప్రభుత్వం భరిస్తుంది. పై ఖర్చులు పెట్టుకుంటే చాలు. ఈ సంసారం ఖర్చులు ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. అందరము కలిసి వెళ్దాం కాదనకు పట్టుపట్టాడు భాస్కరం. మీరొచ్చి తీరాలి అత్తయ్య గారు, పిల్లలతో నేను సాగలేను అంది పార్వతి. కొడుకు కోడలు దైవ దర్శనానికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఉంటే వారి అనురాగానికి ముగ్ధురాలైన మరుక్షణంలోనే ఆమె మొహం వివర్ణమైంది. తన భర్త ఏడుకొండలవాడి దర్శనం చేసుకుందామని 20 సంవత్సరాల క్రితం మొక్కుకున్నాడు. ఆ మొక్కు చెల్లించకుండానే అతనికి కాలం చెల్లింది. భర్తతో పసుపు కుంకుమలతో ఆ భగవంతుని దర్శించే భాగ్యం తనకు దక్కలేదు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ 35 సంవత్సరాలు కలిసి జీవించిన భర్త తనను ఏకాకిని చేసి వెళ్ళిపోయాడు. ముత్తైదువుగా భర్త కన్నా ముందు పోయే భాగ్యం ప్రసాదించమని అనునిత్యం ఆ భగవంతుణ్ణి ప్రార్థించేది. తన మొర వినలేదా వెంకటేశ్వరుడు. ఇప్పుడు ఒంటరిగా దైవ దర్శనానికి వెళ్ళాలి. ఆమె కళ్ళు చెమర్చాయి. ఎదురుగా భర్త లీలగా కనిపించి వెళ్ళిరా అనసూయ అని అనుజ్ఞ ఇచ్చినట్టు తోచింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఏమ్మా అలా ఉన్నావేం కంగారుగా అడిగాడు భాస్కరం. ఏమిటత్తయ్య అలా అయిపోయారు ఆతృతగా అడిగింది పార్వతి. ఏం లేదమ్మా, మీ మామగారికి ఒకప్పుడు పెద్ద జబ్బు చేసింది. తిరుపతి వచ్చి నీ దర్శనం చేసుకుంటామని ఆనాడు మొక్కుకున్నాము. ఆ మొక్కు తీరకుండానే తన తరువు చాలించుకున్నారు మీ మామగారు. వారు లేకుండా ఇలా ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదమ్మా. దుఃఖాన్ని ఆపుకోలేకపోయిందామె. ఆమె పరిస్థితికి ఆ ఇద్దరూ బాధపడ్డారు. అవునమ్మా, నువ్వు అన్నట్లు నాన్నగారికి భగవద్ అనుగ్రహం కలగలేదు, మనమేం చేయగలం అన్నాడు భాస్కరం. అత్తయ్య గారు, మీరు ఇతర ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి. మీరు కూడా వచ్చి తీరాల్సిందే. మావగారు ఎప్పుడో భగవంతుడి సన్నిధికి చేరుకున్నారు. ఊరడించాలని ప్రయత్నించింది పార్వతి. నువ్వు రాకపోతే ప్రయాణమే మానేస్తాం అని కొడుకు అనటంతో సరే బాబు అందరం అలాగే వెళ్దాము అని అనసూయ అనటంతో ఆ దంపతులు తృప్తి పడ్డారు.
ప్రయాణం 3 రోజులుందనగా ఆ ఇంట్లో హడావుడి ఎక్కువ కాసాగింది. దారిలో తినటానికి పూరీలు, జంతికలు, చేగోడీలు చేశారు అత్తాకోడళ్ళు. పిల్లల హడావుడి మరీ ఎక్కువైంది. తమ స్నేహితులందరితోనూ చెప్పొచ్చారు. మర్నాడు ఉదయం ప్రయాణం. సామాన్లు, బట్టలు సర్దుకోవటం అయింది. సామాన్ల సంఖ్య అతి తక్కువగా ఉండాలని భాస్కరం ఎంత హెచ్చరించినా తగ్గలేదు. సర్దిందే మళ్ళీ సర్దటం. ఆ రాత్రి మూలనున్న కర్ర పెట్టిన ముందుకు లాగి అందులోని సామాన్లను ఒక్కొక్కటి బయటకు తీసి వెతకటం ప్రారంభించాడు భాస్కరం. తాను వెతుకుతున్న వస్తువు ఎక్కడా కనపడకపోవటంతో సామాన్లన్నింటినీ చిందరవందర చేశాడు. అతని చిరాకు ఎక్కువైంది. ఏంటండి సామాన్లన్నీ అలా బయట పారేస్తున్నారు, మళ్ళీ ఎవరు సర్దుతారు? గదిలోకి ప్రవేశిస్తూ విసుక్కుంది పార్వతి. భర్త మాట్లాడకపోవటంతో ఏం కావాలండి మళ్ళీ అడిగింది. మొహానికి పట్టిన చెమటను పై మీది తువ్వాలతో తుడుచుకున్నాడు భాస్కరం. నాన్నగారి తిరుపతి మొక్కు వెండికడి ఉండాలి, కనపడటం లేదు అన్నాడు. భర్త మాటలకు గతుక్కుమంది పార్వతి. అదే అని ఆగింది. తాలెత్తి భార్య వంక చూశాడు. తీసావా అన్నాడు. ఏది ఎక్కడ పెట్టావు? ఇలాతే హుండీలో వేయాలి. లేచి నుంచున్నాడు. భార్య జవాబుకు గతుక్కుమన్నాడు. లేదా ఏమైంది అడిగాడు. 4 తులాలైనా గాని ఉంటే బాగుండదని అందరూ అంటే దాన్ని కూడా చెరిపించి మన రోహిణి పట్టీల మీద వేశానండి నానుస్తూ భయంగా చెప్పింది. నిశ్చేష్టుడయ్యాడు భాస్కరం. భాస్కరం తండ్రి పార్థసారథి గారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టరు. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు సంతానం. పెద్దవాడు భాస్కరం. ఆ రోజుల్లో ఆయన గారి జీతం 100 రూపాయలకు మించి ఉండేది కాదు. సంసారం గడవటం కష్టంగా ఉండేది. 5 మైళ్ళ దూరంలో ఉన్న తుని హై స్కూల్లో పిల్లల్ని చదివించారు. భాస్కరం మంచి మార్కులతో ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. కాలేజీలో చేరతానన్నాడు. తండ్రి వద్దన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగులేదన్నాడు. కాలేజీలో చేరతానని 2 నెలలు పేచీ పెట్టాడు భాస్కరం. మరొక 2 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్నారని, తన కాలేజీ చదువు పూర్తి కాదని, మధ్యలో ఆపేయాల్సి వస్తుందని, తండ్రి రిటైర్ అయ్యేలోగా ఉద్యోగం సంపాదించుకుని సంసారాన్ని ఇచ్చే బాధ్యత చేపట్టాలని నచ్చచెప్పింది తల్లి. తన కోరికను చంపుకొని ఉద్యోగాన్వేషణ ప్రారంభించాడు భాస్కరం. మంచి మార్కులతో పాస్ అవటం వల్ల టెలిగ్రాఫ్ డిపార్ట్మెంటులో ఏ కష్టం లేకుండా గుమస్తా ఉద్యోగం లభించింది. భాస్కరం ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే తండ్రి రిటైర్ అయ్యాడు. ఆ సంసారాన్ని పోషించే బాధ్యత భాస్కరం మీద పడింది. సర్వీసులో ఉండగానే పెద్ద కూతురికి పెళ్లి చేశాడు పార్థసారథి గారు. ఆఖరణ అమ్మాయి పుట్టింది. ఆమె పెళ్లికి అంత తొందర లేకపోయినా ఆ పెళ్లి జరిపించే బాధ్యత భాస్కరానిదే. అందరూ విశాఖపట్నం చేరుకున్నారు. కాలేజీ ఉన్న పట్నం కాబట్టి తమ్ముళ్లకు కాలేజీ చదువులు చెప్పించారు. వాళ్ళందరికీ ఉద్యోగాలయ్యాయి. ఆఖరి చెల్లికి అన్నదమ్ములంతా సమిష్టిగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళవి. విశాఖపట్నం వెళ్లిన సంవత్సరానికే భాస్కరానికి తండ్రి పోయాడు. పెద్ద కొడుకు పెళ్లి మాత్రమే ఆయన చూడగలిగాడు. అందరినీ ప్రయోజకులు చేసేసరికి భాస్కరానికి సగం సర్వీస్ అయిపోయింది. 4 పిల్లలు పుట్టారు. ఆర్థిక స్థితి అధ్వానమైంది. అతనికి బాగా గుర్తు. తండ్రికి టైఫాయిడ్ వచ్చింది, తగ్గింది, మళ్ళీ తిరగబెట్టింది. బ్రతుకుతాడన్న ఆశ లేదు. డాక్టర్ కూడా పెదవి విరిచారు. అప్పుడు తల్లి మొక్కుకుంది. భర్తతో తిరుపతి వచ్చి నీ దర్శనం చేసుకుంటానని. భర్తకు కుడి చేతికి వెండి కడియం వేయించింది. తానే వెళ్ళి చేయించి తెచ్చాడు. వారి మొర ఆలకించాడు ఏడుకొండలవాడు. పార్థసారథి బతికి బయటపడ్డాడు. తండ్రి చేతి కడియం అలాగే ఉండిపోయింది. మొక్కు చెల్లించుకునే శక్తి లేకపోయింది. భాస్కరం చిన్నమావగారికి మద్రాసులో ఉద్యోగం. పెళ్ళైన కొత్తల్లో పండక్కి రమ్మని ఆహ్వానించారు. భార్యతో బయలుదేరుతూ తల్లిని తండ్రిని కూడా రమ్మన్నాడు. అక్కడికి తిరుపతి దగ్గరే కాబట్టి మొక్కు తీర్చుకోవచ్చునన్నాడు. కొత్త దంపతులు మీతో మేమెందుకు, హాయిగా మద్రాసు అవి తిరిగి రండి, మరొకసారి వెళదాం అన్నాడు తండ్రి. తల్లిని బతిమాలాడు భాస్కరం. ఆమె కూడా అలానే అంది. ఆనాడు అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు. ఆయన గతించి 5 ఏళ్లయింది. మొక్కు తీరకుండానే గతించారాయన. ఆ రోజు ఆ సంఘటన తనకింకా కళ్ల ముందు కదలాడుతూ ఉంది. తండ్రి శవాన్ని కట్టెల మీద ఉంచారు. శరీరం మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా తొలగించారు. మనిషి ఎలా ఉన్నాడో అలానే దహనపరచబడాలి అన్నారు అపరకర్మలు చేయించే వెంకయ్య గారు. తండ్రి శవం మీద పుల్లలు పేరుస్తూ ఉంటే నీరు నిండిన కళ్లతో ఆ బొందెను ఆఖరిసారి చూశాడు. ఆగండి అని కేక వేశాడు. అంత ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఏం బాబు అడిగారు వెంకయ్య గారు. నాన్నగారి చేతికి వెండి కడియం ఉండిపోయింది అన్నాడు చితికి దగ్గరగా నడుస్తూ.
ఇంకెక్కడ నాన్నగారు బాబు, అది వారి బొంది మాత్రమే. భార్య పిల్లలు అన్ని మమకారానికి అతీతులు వారిప్పుడు అన్నారాయన. అది కాదండి, అది వారి మొక్కుబడి కడియం, దాన్ని బయటకు తీయించండి, వారి మొక్కుబడి నేను తీరుస్తా అన్నాడు భాస్కరం. పిచ్చివాణ్ణి చూసినట్టుగా చూశారు. మీ నాన్నగారి ఆత్మ ఎప్పుడో భగవత్ సన్నిధికి చేరుకుంది బాబు. ఇక మొక్కుబడులతో నిమిత్తం లేదు, దాన్ని కూడా ఆ బొందితోనే భస్మం కాని అన్నారు. భాస్కరం ఒప్పుకోలేదు. అతనితో వాదించే లాభం లేదని వేసిన కట్టెలను తొలగించి కడియాన్ని తీయించి భాస్కరానికి అందించారు. ఆ కడియాన్ని జాగ్రత్తగా దాచాడు భాస్కరం. అది ఇప్పుడు లేదు. తండ్రి మొక్కును తాను తీర్చలేడు. భాస్కరం మనసు గాయపడింది. అర్ధాంగి మీద అమితమైన ఆగ్రహం వచ్చింది. పోయిన కడియం ఎలాగూ తిరిగి రాదు. నిగ్రహించుకుని ఆగ్రహాన్ని దిగమింగుకున్నాడు అతి కష్టం మీద. సరేలే అన్నాడు బరువుగా. ఏ తుఫాను చెలరేగుతుందోనని భయపడ్డ పార్వతి తేలిగ్గా నిట్టూర్పు విడిచింది. శుక్రవారం రాత్రి 8 గంటలకల్లా ఎగువ తిరుపతి చేరుకున్నారు. కాటేజ్ బుక్ చేశాడు భాస్కరం. వారి అదృష్టం కొద్దీ పుష్కరిణికి ఎదురుగా గుడికి దగ్గరగా దొరికింది. తెల్లవారుజామున 4 గంటలకల్లా లేస్తే భక్తుల క్యూ అంత పెద్దదిగా ఉండదని ఎవరో చెప్పారు. 4 గంటలకు ముందుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ప్రయాణపు బడలిక వల్ల తల్లి, భార్య, పిల్లలు ఆదమర్చి నిద్రపోతున్నారు. భాస్కరానికి మాత్రం నిద్ర రాలేదు. భార్యను లేపి తలుపు వేసుకోమని చాపతో వీధరుగు మీదకొచ్చాడు. ఎదురుగా వెంకటేశ్వరుడి గుడి గోపురం రంగురంగుల దీపాలతో కాంతులను విరజిమ్ముతోంది. ఆ గోపురాన్ని చూస్తే చాలు భక్తిభావం పుట్టుకొస్తోంది. భగవంతుని విగ్రహం లీలామాత్రంగా దర్శనమిస్తోంది. ఎప్పుడు దర్శించి తరిద్దామా అని ఎద తొందర చేస్తోంది. చాప వేసుకుని కూర్చున్నాడు భాస్కరం. అతనికి ఒకటే విచారంగా ఉంది. తండ్రి మొక్కు తీర్చలేని తనయుడు తాను, అవకాశం వచ్చి కూడా ముడుపు చెల్లించలేని పుత్రుడు. ఆ కడియానికి బదులుగా 100 రూపాయల హుండీలో వేసినా మొక్కు చెల్లించానన్న తృప్తి ఉండదు. నిద్ర రాక ఆ గోపురాన్ని దర్శిస్తూ చాలా సమయం గడిపాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో గోపురాన్ని చూస్తూ తెలియలేదు. 2 గంటలకల్లా అత్తాకోడళ్ళిద్దరూ లేచారు. పిల్లల్ని లేపారు. పుష్కరిణిలో స్నానానికి బయలుదేరారు. గదికి తాళం వేసి భాస్కరాన్ని లేపారు. నిద్రపోతున్న రోహిణిని భర్త పక్కలో పడుకోబెట్టింది పార్వతి. పిల్లలు మేము స్నానం చేసి వస్తాము, మేము వచ్చాక మీరు రోహిణి వెళ్దురు గాని అంటూ భర్త చేతికి గది తాళాలు అందించింది పార్వతి. తాళాలు అందుకున్నాడు భాస్కరం. 4 అడుగులు వేసి వెనక్కొచ్చి భర్తను మరొకసారి హెచ్చరించింది. తాళాలు జాగ్రత్త, రోహిణి కాళ్లకు పట్టీలున్నాయి, నిద్రపోకండి అంది. తల్లి, భార్య, పిల్లలు వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరం. నిద్ర మత్తులో రోహిణి తన కాళ్లను తండ్రి ఒడిలో పెట్టింది. పట్టీలకున్న మువ్వలు గల్లుమన్నాయి. పట్టీలను చేత్తో తడిమాడు భాస్కరం. ఎంత పిచ్చివాడు తను. తండ్రి మొక్కుబడి కడియం అదే. ఆ కడియమే చెరిపించబడి ఆకారం మార్చబడింది. వడ్డీ కాసులవాడు సార్థకనాముడు. వడ్డీతో సహా తన మొక్కు చెల్లించబడేలాగా చూస్తాడు. తులం కడియం 4 తులాలుగా వృద్ధి పొందింది. తన తల్లి అన్నట్లు డబ్బుకి డబ్బు, సంతానానికి సంతానం వడ్డీ అయినట్లు వెండికి వెండి వడ్డీ, అసలు వడ్డీలు కలిపి 4 తులాలు. 4 గంటలయ్యేసరికి అంతా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. భక్తుల క్యూ ఉన్నా అంత పెద్దదిగా లేదు. కొంతసేపు తనతో ఉంచుకుని కూతుర్ని భర్తకు అందించింది పార్వతి. కూతుర్ని భుజాన వేసుకున్నాడు భాస్కరం. 10 రూపాయల కాసుల్ని పొట్లాలుగా కట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పొట్లం అందించాడు హుండీలో వేయమని. భాస్కరం ఒక పొట్లాన్ని అదనంగా వేసి తండ్రి మొక్కు చెల్లించాడు. దైవ దర్శనం ముగించుకొని తెలతెలవారుతూ ఉండగా కాటేజీ చేరుకున్నారు. భుజం మీద నిద్రపోతున్న కూతుర్ని కిందకు దించి తాళం తీశాడు భాస్కరం. కూతురి పాదాలు పట్టీలు లేకుండా బోసిగా ఉండటం చూసి గొల్లుమంది పార్వతి. అయ్యయ్యో, పిల్ల పట్టీలు పోయాయండి అంది. ఎలా పోతాయే, గదిలో పక్కలో పడిపోయాయేమో చూడు అంది అనసూయమ్మ కూడా కంగారు పడుతూ. క్యూలో మీ అబ్బాయి గారికి అందించినప్పుడు ఉన్నాయండి, ఎవరో కాజేశారు, అసలే వదులుగా ఉన్నాయి. 100 రూపాయలు ముచ్చట పడితే చేయించా, 2 వారాలు కూడా కాలేదు చేయించి అంటూ రాగాలు తీయన ఆరంభించింది. తనయుడు ఏమీ మాట్లాడకపోవటంతో, ఎరా బాబు, పట్టీలు తీసి దాచావా నువ్వు అడిగింది అనసూయమ్మ. అవి మనవి కావు, మన నుంచి పోయాయి. అది ఒక మొక్కుబడే తీరిందనుకుందాము అని నిశ్చింతగా వేదాంతిలా భర్త అంటూ ఉంటే ఆశ్చర్యపోయింది పార్వతి. మీకే దాని హంగు పోయిందని నేను ఏడుస్తూ ఉంటే మళ్ళీ చేయించుకోవాలంటే ఎన్ని జన్మలెత్తాలి అంది. అక్కర్లేదు పార్వతి, ఈ జన్మలోనే ఈ రోజే కొండ దిగగానే ఇక్కడే కొంటా సరే
అని భర్త భరోసా ఇవ్వటంతో రాగాలు కట్టిపెట్టింది పార్వతి. ఆ సాయంత్రమే సరికొత్త డిజైన్లో కూతురి కోసం కొత్త పట్టీలు కొన్నాడు భాస్కరం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.